ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయాణంలో ఆత్మనిర్భరత, స్వదేశీ భావనలే దిక్సూచి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం వంటి ఉన్నత ఆదర్శాలకు మనమంతా కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 5గురిని పద్మవిభూషణ్, 13 మందిని పద్మభూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా 25 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయాణంలో ఆత్మనిర్భరత, స్వదేశీ భావనలే దిక్సూచి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గణతంత్ర దినోత్సవం అనేది దేశభక్తిని చాటుకోవడానికి ఒక గొప్ప సందర్భమని ద్రౌపది ముర్ము పేర్కొంటూ, देश और विदेश में रहने वाले हम भारत के लोग उत्साह के साथ गणतंत्र दिवस का उत्सव मनाने जा रहे हैं। गणतंत्र दिवस का पावन पर्व हमारे अतीत, वर्तमान और भविष्य में देश की दशा और दिशा का अवलोकन करने का अवसर होता है। स्वाधीनता संग्राम के बल पर 15 अगस्त 1947 के दिन से हमारे देश की दशा बदली, भारत स्वाधीन हुआ, हम अपनी राष्ट्रीय नियति की निर्माता बने। 26 जनवरी 1950 के दिन से हम अपने गणतंत्र को संवैधानिक आदर्श के दिशा में आगे बढ़ा रहे हैं. ఈ ఏడాది గణతంత్ర వేడుకలను వందే మాత్రం 150 సంవత్సరాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాస్ డెర్ లేయెన్ హాజరవుతున్నారు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 17 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి మరో 13 శకటాలను ప్రదర్శన కోసం ఎంపిక చేశారు. దాదాపు 2500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొననున్నారు. సైన్యానికి చెందిన 18 మార్చింగ్ కంటింజెంట్లు, 13 బ్యాండ్లు పరేడ్లో పాల్గొంటాయి. తొలిసారిగా బ్యాటిల్ అరే ఫార్మాట్ను కూడా సైన్యం ప్రదర్శించనుంది. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, విశ్వ సౌభ్రాతృత్వం వంటి ఉన్నత ఆదర్శాలకు మనమంతా కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునే రోజు అని, వారి త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛా ఫలాలను అనుభవిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించే గణతంత్ర వేడుకలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, పోలీసుల బలగాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 5గురిని పద్మవిభూషణ్, 13 మందిని పద్మభూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్కు ఎంపిక కాగా, కళల విభాగంలో సినీ నటులు గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్, గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, నృత్యకారిణి దీపికారెడ్డి, వైద్య విభాగంలో పాల్కొండ విజయ్ ఆనందరెడ్డి, గూడూరు వెంకట్రావు, సైన్స్ విభాగంలో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, గడ్డమనుగు చంద్రమౌళి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, సాహిత్యం విభాగంలో వెంపటి కుటుంబశాస్త్రి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ రంగంలో చేసిన కృషికి గాను మామిడి రామారెడ్డికి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఆయన పార్లమెంటు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, నల్లమల్ల సాగర్లను ప్రాధాన్యాంశాలుగా ప్రస్తావించాలని పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి సూచించారు. సింగరేణి సంస్థ ద్వారా 25 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని కొత్తగూడెంలో సింగరేణి కార్మికులతో నిన్న ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలుపుతూ, సింగరేణి కార్మికుడు, ఏ బొగ్గు గనులు చేసేటువంటి కార్మికుడు, ఏ ప్రభుత్వోద్యోగి అయినా కూడా మన ఉపాధి కల్పించుకోవడం కోసం పనిచేస్తామనుకుంటాం. అది వాస్తవమే. అదొకటే కాదు, మీరు ఈ రకంగా సింగరేణిలో పనిచేయడం ద్వారా మనము దేశానికి సేవ చేస్తా ఉన్న విషయాన్ని కూడా నేను కార్మికులకి సందర్భంగా మనయేస్తాను. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణకై ప్రజల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన అనంత నీటి సంరక్షణ ప్రాజెక్టు గురించి ప్రజలకు తెలియజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ప్రజల సహకారంతో అటవీశాఖ అధికారులు సుమారు 7,000కు పైగా మొక్కలు నాటినట్లు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ వివరిస్తూ, అనంత నీరు సంరక్షణ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం మరియు రాయదుర్గం నగర వనాలలో ఎగ్జిస్టింగ్ క్యాచ్మెంట్ ఏరియాని అనలైజ్ చేసి ఉన్న ఎగ్జిస్టింగ్ వాటర్ బాడీస్ని డీసిల్టింగ్ చేస్తూ కొత్త వాటర్ బాడీస్ని డెవలప్ చేయడం జరిగింది. ఇలాగ మొత్తం ఈ 2 నగర వనాలలో సుమారు 11 వాటర్ బాడీస్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తోడ్పాటుతో అవైలబుల్గా ఉన్న స్టోన్స్ని తీసుకొని వాళ్ళ స్కిల్ సెట్ని యూజ్ చేసుకొని ఎంబ్యాంక్మెంట్ మొత్తం అంతా కూడా తయారు చేయడం జరిగింది. అలాగే ఎకో సిస్టమ్ డెవలప్ చేయడం కోసం సుమారు 7,000కు పైగా చెట్లను నాటడం జరిగింది. క్రికెట్. అస్సాంలోని గౌహతిలో భారత్, న్యూజిలాండ్ క్రికెట్ల జట్ల మధ్య నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే టీ20 సిరీస్ భారత్ సొంతమైంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి పేర్కొన్నారు. రానున్న 4 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాదులోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రజలపై భారం తగ్గించే విధానాలనే ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను యూనిట్పై ₹19 మేర తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయాణంలో ఆత్మనిర్భరత, స్వదేశీ భావనలే దిక్సూచి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం వంటి ఉన్నత ఆదర్శాలకు మనమంతా కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 5గురిని పద్మవిభూషణ్, 13 మందిని పద్మభూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.